రేపొద్దున ఈ కాలేజీలు, ఈ 17 మెడికల్ కాలేజీలు భవిష్యత్ కాలంలో ఈ 17 మెడికల్ కాలేజీలే 1,00,000 కోట్లు పైసలు కాస్ట్ అవుతుంది. కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం ఇస్తూ, వెలకట్టలేని సేవలు అందిస్తూ కొన్ని కోట్ల జీవితాలలో ఇవి వెలుగులు నింపుతాయి ఈ మెడికల్ కాలేజీలు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్ గారికి సంతకాలు చూపించడం జరిగింది. ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు. ఇక్కడ నుంచి ఈ సంతకాలు కోర్టు గడప దాకా వెళ్తాయి. కోర్టులో రేపు అఫిడవిట్ కూడా ఫైల్ అవుతుంది. కోర్టు సంతకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ సంతకాలన్నీ కూడా మీ కోర్టు ముందుకు వచ్చి పెరేడ్ అవుతాయి అని కూడా చెబుతూ కోర్టులో కూడా ఈ కోర్టు సంతకాలు మీద కోర్టు ద్వారాలు కూడా రేపు లాక్ చేస్తాం. చేసిన తర్వాత ప్రతి ప్రయత్నము జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అడ్డుకునేదానికి. మిమ్మల్ని మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏమిటంటే, ఇంత చేసినా చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మారకపోవచ్చు. కాబట్టి మీరంతా కూడా ఇంకా కలిసి రావాలి. ఈ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను మనం అంతా కలిసి గట్టిగా అడ్డుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇది అడ్డుకోకపోతే రేపొద్దున మీ పిల్లల జీవితాలకు, రేపొద్దున మీ పిల్లల ఆరోగ్యానికి ఏదైనా వైద్యం చేయించాల్సి వస్తే ఉచితంగా చేసే పరిస్థితి పోయి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఒక్కొక్కడు కట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోతారు. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా దీన్ని తీసుకొని అడ్డుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి. గవర్నర్ గారికి అయినా కూడా మనసున్న మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది తప్పు అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది, ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకనంటే ఇది తప్పు కాబట్టి. పేదవాళ్లకు అదే గవర్నర్ గారి ఇంట్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ రేపు పొద్దున హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఆ మెడికల్ కాలేజ్ కానీ అందుబాటులో కూడా ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు. ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఎక్కే కార్యక్రమం చేస్తాము. కోర్టుల ద్వారాను వీళ్ళు అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం చివరిదాకా కూడా చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. దిస్ ఇస్ ఎ స్కామ్. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ ఎక్విప్మెంటు, గవర్నమెంట్ జీతాలు, ప్రైవేట్ వానికి పేరు, మళ్ళా మోసం చేసేందుకు, డైవర్షన్ చేసేదానికి ఈయనకేమంటాడు? గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంటాడు. రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అయిపోతుందా? అందరూ ఆలోచన చేయాలి. మోసం చేయడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదండి. ఏదైనా కానీ మరీ చెవిలో పూలు పెట్టేదానికి అసలు ఎట్ట కనపడుతున్నామండి ఎవరికైనా కానీ ప్రజలంటే. మరి ఇంత దారుణంగా చెవిలో పూలు పెడితే ఎట్ట? సూపర్ 6 ఒక మోసం, సూపర్ 7 ఒక మోసం. ఇంతకుముందు ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చేటివన్నీ కాక అడిషనల్గా సూపర్ 6 చేస్తాను, సూపర్ 7 చేస్తానని. ఈరోజు పలావ్ పోయింది, పెడతానన్న బిర్యానీ పోయింది. ప్రజలు పూర్తిగా రోడ్డు మీద రోడ్డును పడిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అభికథ దేవుడు ఎరుగు. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఈ డిసెంబర్ వస్తే 8 క్వార్టర్లు. విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. జీఆర్ రేషియోస్ తగ్గినాయి. ఆరోగ్యశ్రీ లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో బోర్డులు తిప్పేసినారు. మరోవైపు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇది, అది కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తున్నాడు. చంద్రబాబు గారు మాట సార్ 500 కోట్లతో రిషికొండ ప్యాలెస్ కట్టారు, దాంతో 2 మెడికల్ కాలేజ్ కట్టారు చంద్రబాబు గారు ఆరోపణ. రిషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు, 240 కోట్లు, అది పొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం, యోగా గుర్తుందా? యోగా అనేది గుర్తుందా? ఒక్కరోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టిందంటే 330 కోట్లు.
330 కోట్లు, కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద అది కనపడుతుంది. ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి నేను ఇప్పుడు గవర్నర్ గారు పోయినారు అనుకో, లేదా మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది. 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు, 330 కోట్లు ఆవిరి.